హలో అండి, వెల్కమ్ టు విబివిఆర్ ప్రాజెక్ట్స్. ఇవాళ మన వీక్లీ న్యూస్లో ఔటర్ రింగ్ రోడ్ లోపలే చాలా లొకేషన్స్ ఉన్నాయి మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి, ఇళ్ళకి కావచ్చు లేకపోతే ఇన్వెస్ట్మెంట్కి కావచ్చు అని చెప్పి ఇచ్చారు. టోటల్గా జిహెచ్ఎంసీనే కాకుండా దాని బయట 7 కార్పొరేషన్స్ అండ్ 21 మున్సిపాలిటీస్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. అండ్ మనము కార్పొరేషన్స్ చూసుకున్నట్లయితే మణికొండ, నార్సింగి, బండగపేట, మీర్పేట, బండ్లగూడ, జాగీర్, నిజాంపేట ఈ కార్పొరేషన్స్ అన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపలే ఉన్నాయి. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ప్రైసెస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి అండ్ చదరపు అడుగు 6,000 దాకా చెప్తున్నారు నగర ప్రాంతాల్లో అయితే అని చెప్పి చెప్తున్నారు. అండ్ బడ్జెట్ నివాసాలు కావాలి అని అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ 45 lakhs లోపల కూడా ఇండ్లు ఉన్నాయి. అవి ఏ లొకేషన్స్లో అని అంటే చింతల్, గండి మైసమ్మ మార్గంలో, కండ్లకోయ మైసమ్మ కూడా మార్గాలలో ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. 45 లక్షల లోపలనే మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. అండ్ దెన్ మనకి ఎంజీబీఎస్ నుంచి 20 kilometers వరకు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ కూడా చాలా కమ్యూట్ అయితే ఉంది. అండ్ ఇంకో 10-15 kilometers వరకు కూడా ఈ సిటీ అయితే వ్యాపించనుంది అండ్ జనాభా పెరుగుతారు అని చెప్పి చెప్తున్నారు. అండ్ తర్వాత మనకి ఇల్లు తీసుకోవడానికి చాలా మంది కష్టపడుతూ ఉంటారు. సో లోన్ తీసుకోవడం అనేది కంపల్సరీ. మీరు ఒకేసారి డబ్బులు కట్టుకోలేకపోతే సో 10-20% మీరు డౌన్ పేమెంట్ చేసేస్తే అయిపోతుంది, మిగతాది మీకు బ్యాంక్స్ అయితే ఇస్తాయి అని చెప్పి చెప్తున్నారు. అండ్ దీని తర్వాత న్యూస్ ఏంటంటే మనకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు అని చెప్పి మనము ఇంతకుముందు చూసాం కదా న్యూస్లో. సో ఇందిరమ్మ పథకం కింద టోటల్గా ప్రతి ఒక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున కూడా ఇల్లు శాంక్షన్ చేయాలి అని గవర్నమెంట్ అయితే పెట్టుకుంది కదా. సో దాంట్లో భాగంగా టోటల్గా 68 లక్షల దరఖాస్తులు అయితే వచ్చినాయంట. వాటిలో 14 లక్షల మందిని ఆల్రెడీ అనర్హులుగా చేసేసారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ వచ్చి ఏంటి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళని మేమే సెలెక్ట్ చేస్తాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. దీంట్లో టోటల్గా 5 లక్షలు ప్రతి ఒక్క యూనిట్కి కూడా 5 లక్షలు ఇవ్వబోతున్నారు. దాంట్లో 2.10 లక్షల మేర మన స్టేట్ అయితే ఇస్తుంది. మిగతా డబ్బులు అంటే అరౌండ్ 3 లక్షల వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. సో మీరు ఎలిజిబులా కాదా అని దీనిపైన అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకైతే ఇస్తూ ఉంటాను. అండ్ రెవెన్యూ సమస్యల గురించి ఇప్పుడు ప్రజావాణిలో కంప్లైంట్స్ అయితే ఇవ్వడానికి చాలా మంది వెళ్ళారనమాట. అండ్ ఇంతకుముందు ఇచ్చిన కంప్లైంట్స్ ఎవరు కూడా తీసుకోవట్లేదు అని చెప్పి తిరిగి మళ్ళీ కంప్లైంట్స్ ఇస్తున్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. సో దీంట్లో 700 దరఖాస్తులు మొత్తం నమోదైనాయట. దాంట్లో రెవెన్యూకి సంబంధించినవి, పంచాయతీ రాజుకు సంబంధించినవి, గ్రామీణాభివృద్ధికి సంబంధించినవి, సో ఇలా రకరకాలుగా ఉన్నాయి. అండ్ ఈ ధరణి పోర్టల్లో ఏవైతే ఇంకా కూడా రిజాల్వ్ కానీ ఇష్యూస్ ఉన్నాయో అవన్నిటిని కూడా రిజాల్వ్ చేయడానికి అవసరమైతే ఇంకెక్కువ మందిని రిక్రూట్ చేసుకోవాలి అని గవర్నమెంట్ అయితే సూచిస్తున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ స్టే ట్యూన్డ్ ఆన్ దిస్ ఇందిరమ్మ ఇల్లు పథకం. అండ్ దీని తర్వాత మనకి ఏంటంటే ఇంటికి వెలుగు. సో మనం ఇల్లు కట్టుకుని ఇంటీరియర్ చేసుకుంటాం కదా. సో దాంట్లో లైటింగ్లో కూడా రకరకాలు ఉంటాయి. దానివల్ల ఇల్లుకి అందం రావడం, అట్రాక్షన్ అదంతా కూడా జరుగుతుంది. సో మనకి హాల్లో అయితే అంబియంట్ లైటింగ్, అండ్ కిచెన్లో అయితే పెండెంట్ లైటింగ్, డెకరేటివ్ లైటింగ్, అండ్ స్టడీ రూమ్లో అయితే టాస్క్ లైటింగ్, ఇలా రకరకాలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు. అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజెంట్ మహిళలు అయితే 8-10% ఉన్నారంట. మిగతా సెక్టర్స్లలో 40% వరకు ఉన్నారంట. సో దీంట్లో కూడా ఉమెన్ పర్సంటేజ్ పెరగాలి అని చెప్పి నర్రెడ్కో అసోసియేషన్ వాళ్ళు ఉమెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ దీని తర్వాత మనకి క్లాసిఫైడ్స్ కూడా ఉంది. సో ఇక్కడ మీకు హౌస్ కావాలి చూడండి, గచ్చిబౌలిలో, బంజారా హిల్స్, సో సంగారెడ్డి, కంది, ప్లాట్స్, ల్యాండ్స్, ఫ్లాట్స్, సో మీకు ఏది కావాలన్నా కూడా ఇక్కడ క్లాసిఫైడ్స్లో ఉంటుంది. మీకు దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. కాబట్టి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ అనమాట. అండ్ మన దగ్గర కూడా ప్లాట్స్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఫార్మ్ ల్యాండ్స్ కావచ్చు, రీసేల్స్ కూడా ఉన్నాయి. ఎంటైర్ హైదరాబాద్లో ఎలాంటి ప్రాపర్టీ అయినా కూడా మీరు అమ్మాలి అన్నా, కొనాలి అన్నా, యూ కెన్ కాంటాక్ట్ us. Thank you so much for watching this video till now and I'll see you in the next one.